పోతరాజు తయారు చేసిన ఏదో ఒకటి 2 బాల్ గాయస్. మా పెద్ద పోతరాజు గాయస్, మా పెద్ద పోతరాజు మా దాంట్లో ఎట్లుండో వికెట్లు బీ కనిపించాయి. మా పోతరాజు నిలబడితే చిన్న పోతరాజు, మా పెద్ద పోతరాజు నిలబడితే వికెట్లు బీ కనిపించాయి. మా మీడియం పోతరాజు మన ఇన్ఫ్లుయెన్సర్ ఈయనగిటంగా మన మీడియం పోతరాజు అనమాట. గుర్తుపట్టలేదా రాజా? మా కోచ్ బాయ్ కోచ్ పడుతుంది. 3 వికెట్లు తీసి గాయస్ ఇవ్వాలి. 3 వికెట్లు మా కోచ్. మా పోతరాజులు అందరికి ఈయననే కోచ్. మేము ఎట్లా సీఎం ఉండాలో ఈయననే చెప్తాడు. చిన్న పోతరాజు పోతుండు గ్రౌండ్లకు. మొక్కుమారి లోపలికి చాటకోలేదు. ఆడు నాది చాటకోల. మన పోతరాజు సీఎం నిన్ననే పోతున్నారు. సీఎం ఎట్లా నింటారు ఇప్పుడు అగ్నిగుండాలు దొక్కుతారు అన్నమాట. డే పైనాక మన పోతరాజులు, మా పెద్ద పోతరాజు ఈయననే. టీమ్ ఎన్ఆర్జీ కింగ్స్. అరే పోతరాజు అది కట్టుకోలేడు. పక్కది పోతరాజు చూడు. ఇంకకే నేను నాకు తెలుసా మిస్ అని అన్న ఒక బాలే ఇప్పుడు రాకురా, పిచ్చి మీదకి రాకురా, ఆగురా దన్ను. ఏ బాలే టార్గెట్ ఎంత? ఏ బాలే ఒకటే టార్గెట్ ఎంత రా ప్రొఫెసర్? 113. నువ్వెంత కొడతావురా? 100. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న రాజు నువ్వు ఎంత కొడతావు? మా అన్న గోప్ 51 కొడతాడు, లేడు 120 కొడతాడు. ఇలా స్ట్రైక్ రేట్ అనేది మొత్తం వచ్చేసి 2500. స్ట్రైక్ రేట్ వచ్చేసి 2500, 3000 ఉంటుంది గాయస్. ఏంది మర్చిపోయినా మొత్తం. దానికి ఏంది తెలుసా మహిమ? ఇది మొత్తం మహిమ అదే. ఏమున్నా నిమ్మకాయ అంత తీసి దానికి కడతాడు. మాటలు అన్నీ వస్తాయి. బాల్ మిస్ అయితే ఏమున్నా అట్లే ఉంటుందా? ఈయన గురించి ఎక్స్ప్లెయిన్ చేయి. ఈయన మా చిన్న పోతరాజు మనకు తెలుసుగా గాయస్. మనకు తెలియదు బీఆర్ టోపీ దొంగ పుకర్లే కౌడు అర్థమవుతుంది. ఆ బ్యాట్లు కట్టుకుంటే గొడవలు దొంగటం తిరగదు. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అరే చిట్టే మా బాల్ తోట నేర్పిరా 2 ఓవర్లు. మరి బాత్రూమ్ రాగలదా నీ భయం? మ్యాచ్ ఆడ నీకు వచ్చి ఊకే బాత్రూమ్ పోతే నేనే ముందే క్యాప్టెన్. నేను ఏదో ఆడిపించుకుంటు మా అన్నమాట అని ఇంటికాడ ఉంటాం కదా, రోజు పిలుస్తామంట. రోజు ఎంత అనుకుంటున్నావా? అది షూ ఎంత అనుకుంటున్నావా నీ మనసుకి? ఎట్లా ఉంటావా? ఐడా నువ్వు నేను పోతావా? చెప్పమా మరి మనసులో ఎట్లుందో. ఏమైనా కరోనాపురం ఇప్పుడు నువ్వు కొట్టకుండా అదే నీకు సీను. అలాగా లాస్ట్ పోతరాజు హైలైట్ సారా ఏమైనా పోయినా నాలు మన పోతరాజు మ్యాచ్ గోప్
ట్రావిస్ షేక్ అనాలా, ఎంట్రీ క్లాస్ అనాలా, అభిషేక్ శర్మ అనాలా, కాలికి దెంగ పెట్టుకున్నా అనుకో. R4 కొట్టిండు. యాక్షన్ జల్దీ తింపియాలి నువ్వు, జల్దీ నడు యాక్షన్. 200 జల్దీ మనం పోదాం. నెక్స్ట్ ఇంకా 2 days 3 days లో మళ్ళీ మణికొండలతో పెడతావు, వేరే వాళ్ళతో పెడతావు. ఏమొద్దు, వేరే వాళ్ళతో పెడతావు. నీవు ఈయనకు బ్యాటింగ్ చేయాల్సి వస్తుంది, మళ్ళీ ఏం పిలిచే వేయొద్దు. నెక్స్ట్ గాయస్, ఇక్కడ గాయస్, ఇక్కడ ఇక్కడ బే అవురా 200 అవు ఫస్ట్ స్టార్ట్ కిట్ తీసినప్పుడే అర్థమైందా. బ్యాండేజ్ ఉంటుంది. గాయస్ వీడియో మనోడు ఇలా హాఫ్ సెంచరీ దగ్గరకు పోయిన పాపం మ్యాచ్ గెలిపించాడు. బ్యాండేజ్ అయ్యరా అవన్నీ పెట్టకరా. బ్యాండేజ్ ఒకటి బ్యాండేజ్ ఉంది చూడు. కాటన్ వేసిన కాటన్ తోటి వేసినాక బ్యాండేజ్ పెట్టాలి. కాటన్ ఎందుకు కాటన్ మీదకి పెడతా. ఇదిరా కాటన్, ఇదిరా కాటన్. గాయస్ అదే లేనే లేదు గాయస్. కొత్త ట్యూబ్ గాయస్ ఉల్టా గాయస్ దిగుతలేదు గాయస్. దేడించి పెట్టినా వెళ్ళింది గాయస్. ఆగురా బాయ్, నువ్వు నా బొచ్చుగానివి. అరే నేను అప్పుడు నువ్వు పెట్టుకోలేదు చూడలే. బంధుల కాలంలో నాకు బ్యాటింగ్ కలిసి నేనే కొడతాను. చెప్పు ప్యాడ్లు వేసుకొని ఇప్పేసినట్టే. అరే నేను మొన్న ఒక బాల్ కౌట్ లాస్ట్ బాల్ ఉండే ముందే అట్లుందారా. ఏ కాలే అంత అది పెట్టి అది పెడుతుంటారా దాన్ని ఇక్కడ మంచిగా మనం డాక్టర్ అయితే వాడు రావే గాయ ఆపరేషన్ పెద్ద ఆపరేషన్ చేస్తే నేను పిచ్చి దిగితే మోహన్కి. దీంట్లో బీపీ చెక్ చేయి, బీపీ చెక్ చేయి. ఎవరు పవర్ బ్యాంక్ పెట్టు. 73 ఉంది బీపీ. బీపీ కొడుకుకి ఎక్కువ లో బీపీ అయిపోయాడు మనోడు. ఏంది తినబెట్టాలి కెప్టెన్. మీ ఇళ్ళలో ఉండలే ఏడిపోయి అందరూ ఆగు. చిన్నజారా ఎవరు పిలిచిరా ఎవరు తింటే క్యాప్టెన్ కుద్దవలసి అంటే అసలు ఎవరు పిలిచి ఒక్క మాట అక్కడే మాట పిలుచుండి రే. ఇవాళ ఈడికే షార్ట్ ఉంది బ్యాట్. నో గాయ్స్ మేక కటింగ్ వస్తాం మైసమ్మ గుడి కాడ వస్తాం. అంటే తినొచ్చు తింటావా? బొట్టు పెడతా, నేను బోనం చేస్తా. ఏమన్నాడు సుతా కొట్టాడో. నెక్స్ట్ ఎవరితో మ్యాచ్? ఏ చిట్టి నీ కిట్ తీసుకోవద్దు, నేను తీసుకోవాలి.